ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇయ్యాలని అనమాట ఫస్ట్ టైం అనమాట మా వదిన రావటం. మా వదిన మాట్లాడుతా అంటే వినండి. హాయ్ అండి, బాగున్నారా? ఈరోజు అయితే మొత్తం పనికి వెళ్ళింది. నేనైతే పని మొత్తం చేసుకొని వంట చేయడానికి మాత్రం కూర టమాటా కర్రీ చేద్దామని మొత్తం కోసి సరిపెట్టాను. చూడండి, చూపిస్తాను. టమాటా, పచ్చిమిరపకాయ, మునక్కాయ, కరివేపాకు మళ్ళీ కోసుకొని కట్ చేసి పెట్టాను. చేసేదైతే చూపిస్తాను చూడండి. మొత్తం అయితే పనికి వెళ్ళింది కాబట్టి నేనైతే వంట పని చేసుకుంటున్నాను. చూడండి, చేసేది చూపిస్తాను. ఉంది కాబట్టి నాకు వంటలు రావు కాబట్టి మా వదిన నాకు సపోర్ట్గా నుంచుంది కాబట్టి వంట చేసేదైతే చూపిస్తాను చూడండి. ముందైతే గ్యాస్ స్టవ్. ఇప్పుడేం చేయాలా? కొద్దిగా నూనె వేసుకోవాలి, తగినంత నూనె. ఫస్ట్ టైం కదండి మా వదినే, ఇంకా మా వదిన మాట్లాడతానండి. సరే లేక నేను మాట్లాడలేదు. చాలు. చెప్పు. సరే, ఇప్పుడైతే మునక్కాయలు వేసేస్తున్నాం చూడండి. పాలు అయితే మునక్కాయలు వేసుకుంటున్నాం అనమాట. వాటిని వేపాలి ముందు రోజుల్లో. వీటిని అయితే ఒక 5 నిమిషాల పాటు వేపుకోవాలి నూనెలో. అండి వేపిన మునక్కాయలు అయితే పక్క తీసుకున్నట్టు పెడుతున్నాం. సరే, ఇప్పుడైతే టమాటా ఆనియన్ వేస్తాం చూడండి. ఉల్లిపాయలు వేస్తున్నాం చూడండి. సరే, వేసినాకైతే వేసుకున్నాం. వేగిన తర్వాత అయితే కొద్దిగా కరివేపాకు అవన్నీ వేసుకొని కరివేపాకు వేసుకున్నాం. కరివేపాకు కూడా వేసి కలుపుకున్నాం. మరి ఇప్పుడు టమాటాలు కూడా వేసుకున్నాం అండి. టమాటాలు వేసుకొని తిప్పుకున్నాం. సరేనండి, టమాటాలు కరివేపాకు అయితే వేసి టమాటాలు కూడా వేసి మూత పెట్టుకున్నాం మగ్గేంత వరకు. సరే, మేమైతే అండి పోసుకోవడం సాంబార్ వేస్తున్నాం చూడండి. సాంబార్ కూడా అండి బాగా చేసుకోవచ్చు, కూరలోకి మంచి రుచి ఉంటుంది. ఇదే అనమాట, ధనియాలు జీలకర్ర వేసి ఒక స్పూన్ చాలు. ఇంక ఇదంతా వేసి కలిపుకున్నాం. ఇప్పుడు ఒకసారి మా ఇల్లు కూడా చూపిస్తాము చూడండి. మా ఇల్లు నెక్స్ట్ వీడియోలో చూపిస్తుందండి. ఇప్పుడైతే కర్రీయే. నెక్స్ట్ వీడియోలో మా వదిన మా ఇల్లు హోమ్ టూర్ చేసిద్ది. ఇప్పుడు నెక్స్ట్ వీడియో అదే వచ్చేది, చూడండి. మూత పెట్టి దీని మేము మూత పెట్టుకున్నాం. మూత వేసి అండి మధ్య మధ్యలోనైతే మూత తీసుకొని మధ్య మధ్యలో అడుగు అంటుతూ ఉంటుంది కదండి కర్రీ అయితే, అందుకని చెప్పేసి మూత తీసి తిప్పుకుందా ఉన్నాం. టమాటా ఎంతసేపు మగ్గిద్ది అది కానీ. మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు మూత వేసుకుంటే మనకు పూర్తిగా మగ్గేసిద్ది అనమాట. ఇంకా సరేనండి, మూత అయితే వేసుకుని ఒక 5 నిమిషాల పాటు వేసుకుంటే టమాటాలు మగ్గిపోతాయి. చెప్పు. సరేనండి, కారం అయితే వేస్తున్నాను. తగినంత కారం వేసుకోవాలి. కలిదిప్పుకోవాలి. సరే, కారం వేసుకొని కలిదిప్పుకున్నాం. చేయగలుగుతుంది మెసిగొడ్డ పట్టుకో. వేసి పక్కన పెట్టుకున్నాం. మునక్కాయలు కూడా వేసుకుని తీసుకున్నామండి. మునక్కాయలు అయితే ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కదా, కారం వేసిన ఎమ్మటిని అవి వేసుకొని సరేనండి, తిప్పుకున్న కారం ఉప్పు వేసుకున్న కారం మునక్కాయ వేసుకున్నాం కదా,
2 నిమిషాలు పాటు ఉంచుకుంటే కారం ఉప్పు బాగా మునక్కాయ పట్టింది కాబట్టి కొంచెం ఉంచుకున్నా, కొంచెం వాటర్ వేసుకున్నాం. కొంచెం ఉప్పు మునక్కలేక ముందే వేయాల్సింది, మర్చిపోయినా. చాలు ఉప్పు అయితే వేసుకున్నాం కదా. సరే ఉప్పు అయితే వేసాను చూడ, కలదిప్పి కొంచెం పెంచి కష్టం వాటర్ అయితే పోస్తాము చూడండి. సరేనండి, మూత పెట్టుకున్నాం. చెప్పాం కదా, అదిగోండి దాంట్లో చూడండి వాటర్ అయితే సపరేట్ అయినాయి. మునక్కాయలకు బాగా వాటర్ పట్టేసింది అని చెప్పేసి అయితే వేసేసాము. ఒకసారి వాటర్ పోసి పెట్టుకుంటే సరిపోయింది. దీంట్లో అందరం సరిపోవాలి కదా, టమాటా కూడా అనేది బాగా మగ్గిద్ది. ఇదంతా ఎనగాలన్నమాట. అదిగోండి ఈ వాటర్ అంతా ఎనిగేంత వరకు మూత పెట్టుకున్నాం. సరేనండి, ఇప్పుడైతే ధనియాల పొడి వేస్తాను చూడండి. అదే ధనియాల పొడి. సరేనండి, ధనియాల పొడి అయితే అయినంత తీసుకున్నాం. సరే తీసుకున్నాం. ధనియాల పొడి వేసుకొని మొత్తం బాగా కలిదిప్పుకున్నాం. తిప్పుకుంటే మనకి అవన్నీ వేసుకుంటే బాగా రుచి వచ్చిందండి కూర. మూత పెట్టుకొని కాసేపు అయినాక ఆపేసుకోవచ్చు. ఇంకా అయితే కూర సిమ్లో ఉంది కాబట్టి మూత తీసి చూసుకున్నాం, ఒకసారి తిప్పుకున్నాం. మునక్కాయ పైకి అయితే ఎట్టు బిస్కు ఉడికిందా లేదు చూద్దాం. సరేనండి, మునక్కాయ అయితే ఉడికిపోయింది. ఏది పైకి ఎత్తి నేను చూస్తా. కాలుతా ఉంది కొంచెం. ఒక 5 నిమిషాలు అంటే కొంచెం గట్టిగా ఉంది. ఒక 5 నిమిషాలే సిమ్లో పెట్టుకున్నాం. ఇంకా సరేనండి, ఒక 5 నిమిషాలు అయితే సిమ్లో పెట్టుకున్నాం. మునక్కాయ అయితే కొద్దిగా గట్టిగా ఉంది. ఒక 5 నిమిషాల్లో సిమ్లో పెట్టుకుంటే మనకి మగ్గిపోయితే ఇంకా వేసుకోవచ్చు. అయితే కర్రీ చూసేద్దాం. సరేనండి, మునక్కాయలు అయితే బాగా మెత్తగా ఉడికిపోయినాయి. ఇంకైతే గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. సరేనండి, గ్యాస్ స్టవ్ అయితే ఆపేసాను. మూత పెట్టుకున్నాం. ఇంకొచ్చిన రాపోయినాక మా వదిన అయితే సాయశక్తుల ఒక వీడియో అయితే కూర వీడియో అయితే చూసాము. నేను లేకుండా అలానే మా పనికి పోయింది. ఇంకా అదే ఎక్కువ పని చేయకూడదని ఇంట్లో పనిలో ఏదో కసోటో లేదా గొడ్ల మాడతో ఇట్లా దాంట్లో చదువుతూ ఉంటాను. మిగతా పని అంతా మా వదినే చేసుకునేది. ఇంకా నీళ్ళకి కూడా మోటార్ ఉంది. ఇంకా ఏంది వచ్చి రాకుండా తీసిన వీడియోని మీరు లైక్ చేస్తారని మమ్మల్ని సపోర్ట్ చేస్తారనుకుంటూ కోరుకుంటున్నాను. సరేనా, నెక్స్ట్ వీడియో అయితే మా వదిన హోమ్ టూర్ చేసిన వీడియో వచ్చింది. మిస్ అవ్వకుండా చూసేయండి. బాయ్. బాయ్. మళ్ళీ కలుద్దాం మరో వీడియోతో.